వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22, 23 వచనాలు. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. అప్పటి కాలంలో రాజులు ఎండాకాలానికి ఒక గది కట్టించుకునేవారంట, చలికాలానికి ఇంకొక రకమైన గది కట్టించుకునేవారంట. ఎండాకాలం చెమట పోయకుండా ఒక గది, చలికాలం చలి పెట్టకుండా ఇంకొక గది అలా కట్టించుకునేవారంట. రాజు చలికాలంలో ఒక చక్కటి గది కట్టించుకొని ఆ గదిలో ఉన్నాయంట. ఆ గదిలోనే ఆయనకు ఒక కుంపటి ఉండేదంట. ఆ కుంపటి నిత్యము రగులుతూ ఉంటుందంట. కుంపట్లో ఏముంటాయి? నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు నిత్యము రగులుతూ ఉన్నాయంట. అలాగూ రగులుతూ ఉండగా భక్తుడైనటువంటి ఇర్మియాను అక్కడ తీసుకొని వచ్చారంట. దేవుడు నీకేం చెప్పాడో, ఈ పట్టణమును గురించి, ఈ ప్రజలను గురించి ఏం చెప్పాడో ఆ సంగతులన్నీ రాజు ఎదుటను మాట్లాడాలంట అని ఆయన తీసుకొని వచ్చారంట. అప్పుడు ఈయన ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నంట. దేవుడు ఇలా చెప్పమన్నాడు, ఈ పట్టణానికి ఇలా కీడు కలగబోతుంది, ప్రజలకు కీడు కలగబోతుంది, అధిపతులకు కీడు కలగబోతా ఉందని దేవుడు చెప్పాడు. అవే మాటలే నేను దేవుడు చెప్పిన విషయాలన్నీ రాశానని చెప్తూ ఉన్నాంట. అప్పుడు చూడండి, ఆ మాట చదువుకుందాం. 23వ వచనం. యెహూది 3-4 పుట్టములు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. చదవండి ఏం చెప్పాడో, ఇర్మియా ఏం చెప్పాడో చదవండి అని చదివించుకుంటూ ఉన్నాయంట. ఆయన చదువుతూ ఉన్నాడు, ప్రజలందరూ వింటూ ఉన్నారు, అధిపతులు కూడా వింటూ ఉన్నారు, రాజు కూడా వింటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్న వెంటనే రాజు కోపం ఎక్కువైపోయి ఆ ఇర్మియా భక్తునికి దేవుడు చెప్పిన మాటలన్నీ రాసినటువంటి ఆ గ్రంథాన్ని ఆయన చేతుల నుండి లాక్కొని దాన్ని చింపేసి తీసుకుని వెంటనే ఏముంది ఆయన గదిలో చెప్పండి? కుంపటి ఉంది కదా, ఆ కుంపటిలోకి దాన్ని పడేశాడంట. దేవుడు ఏం చెప్పాడో ఆ సంగతులన్నీ రాసినటువంటి ఆ బుక్ అంతా కూడా కుంపట్లో పడేశాడంట. ఆ కుంపట్లో వేయగానే అది వెంటనే కాలిపోయిందంట. అయితే 24వ వచనం చదువుకుందాం. రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును, దెలయ్యాయును, గెమరియాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వినకపోయెను. పక్కనున్నవారయ్యా, దేవుని గ్రంథం అది, దేవుడు చెప్పిన విషయాలు ఉన్నాయి, దాన్ని కుంపట్లో వేయొద్దని ఎంత ఆటంకం చేసినా కూడా వినకుండా ఆయన దాంట్లో వేసేసాడంట. ఒకవేళ మేము ఆటంకం చేస్తే రాజు మమ్మల్ని చంపేస్తాడేమో అని కూడా వారు భయపడకుండా ఆటంకపరిచారంట. వేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, అప్పుడు భక్తుడైనటువంటి ఇర్మియాను అక్కడ ఉన్నటువంటి వారందరూ రాజు చంపేస్తాడేమో అని పట్టుకొని వెళ్ళి ఆయన్ని దాచిపెట్టారంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు అనేక సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. కీడు కూడా దేవుడు ఎందుకు తెలియజేస్తాడు చెప్పండి? మీకు కీడు కలగబోతుందని ఎందుకు చెప్తాడు దేవుడు అని అంటే, మనం తప్పులు ఒప్పుకుంటే, దేవా ఇంకోసారి ఇట్లా చేయనయ్యా, ఇట్లా మాట్లాడినయ్యా, ఈ పని చేయను, ఆ వ్యక్తులతో ఉండను, ఇలాంటి కార్యాలు చేయనయ్యా, నా మీద ఉన్న కోపాన్ని తొలగించుకోనండి, క్షమించండి అని మనం దేవుణ్ణి ఒకవేళ అడుక్కుంటామేమోనని చేయబోతున్నటువంటి కీడును గురించి, విరోధమైన మాటల గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలాగనే ఈ ప్రజలు కూడా అలాగే ఏమైనా బుద్ధి తెచ్చుకొని మారి నా కోపం నుండి తప్పించబడతారేమో అని దేవుడు భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా ఈ సంగతులన్నీ తెలియజేస్తే రాజు దాన్ని తీసుకొని ఏం చేశాడు చెప్పండి? చింపి కుంపట్లో పడేశాడు, అది కాలిపోయింది. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి. దేవుని మాట మీరు వింటే
మీ మార్గాలన్నీ తొలగించుకొని శాపగ్రస్తమైన క్రియలు చేయకుండా మీ మార్గాలన్నిటినీ సరి చేసుకుంటే, దేవుని మాట ప్రకారం ఉండడానికి మీరు తీర్మానం చేసుకుంటే, దేవుని మాట మీరు వింటే, దేవుడు ఏ కీడైతే చేస్తానన్నాడో దానిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాడని ఈయన రెండో మాట చెప్తున్నాడు. కీడంతా చెప్పేశాడు, ఇలాగూ దేవుడు చేస్తానని ఆజ్ఞాపిస్తున్నాడని కీడంతా చెప్పిన తర్వాత, ఒకవేళ మీ మార్గములను మీరు త్రిప్పుకుంటే దేవుడు మీకేం చేస్తాడు? మరలా ఆయన చేస్తానన్న కీడు చేయకుండా మానుకుంటాడని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత భక్తుడైనటువంటి యిర్మీయాను కష్టపెట్టాలని రాజు ప్రయాసపడుతూ ఉన్నాంట. చాలా కష్టపడుతూ ఉన్నాంట. ఎట్లకట్ల ఈయనను ఇబ్బంది పెట్టాలని ప్రయాసపడుతూ ఉన్నాంట. అయితే ప్రయాస పెట్టడానికి రాజు ప్లాన్ చేస్తుంటే భక్తుడైన యిర్మీయాను కాపాడడానికి కొంతమంది ప్రయాసపడుతున్నారంట. మన జీవితాల్లో కూడా మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవారు కొందరు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా కొందరు ఉంటారు. అది ఇంటివారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు. భక్తుడైనటువంటి యిర్మీయాకు ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసండి. నేను ఈ మాట ప్రకటన చేసిన తర్వాత చాలామంది నన్ను హింసిస్తారని యిర్మీయా భక్తునికి ముందే తెలుసంట. తెలిసినా కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు చెప్పండి? ప్రకటించమంటున్నాడు కదా. ఈ సంగతులన్నీ నువ్వు తెలియచేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరలా నేను చెప్పిన సంగతులన్నీ కూడా నువ్వు రాయి, ఇంకొక బుక్ రాసిపెట్టు. నా ప్రజలు ఒకవేళ అదంతా మరలా రెండవసారి వింటే భయపడి నాకు లోబడతారేమో, నేను చేయబోతున్నటువంటి కీడు నుండి తప్పించబడతారేమో అని దేవుడు భక్తుడైన యిర్మీయా ద్వారా ఇంకొక బుక్ రాయించాడంట. దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా వ్రాయించి ఉంచాడు.